Hello everyone, welcome back to our channel Tasty Ones. Today's recipe వచ్చేసి మనందరికీ సూపర్ డూపర్ ఫేవరెట్ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఒకసారి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి వేడివేడిగా ఇలానే చేసి పెట్టండి, అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ప్రాసెస్ అయితే బిర్యానీ తిన్నంత ఈజీగా ఉంటుంది. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకుని వేయండి. మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ టిష్యూ పేపర్లో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ముందుగా 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకుని తీసుకోవాలి. దమ్ బిర్యానీకి చికెన్ పీసెస్ ఈ సైజులో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడం కోసం దీనిలో 1 tablespoon పసుపు యాడ్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, 3 tablespoon కారం, 2 tablespoon ధనియాల పౌడర్, ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ 5 tablespoons వేయండి. కొంచెం పుదీనా, 2 రెమ్మల కరివేపాకు, చిన్న కప్పు కొత్తిమీర, 3 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఒక 6 పచ్చిమిర్చి వేసి బాగా మొత్తం కలిసేటట్టు కలపండి. ఇప్పుడు దీనిలోనే అరచెక్క నిమ్మరసం యాడ్ చేయండి. నెక్స్ట్ దీనిలో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. షాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు పెరుగు యాడ్ చేయండి. ఒకసారి అంతా కలుపుకుని ఒక 1 hour పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 hour పాటు మ్యారినేటెడ్ అయిన చికెన్ని పొయ్యి మీద పెట్టుకుని ఒక 1/2 hour లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ దీనిలో వేయండి. తరువాత దీనిలో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా కొంచెం కొంచెం వేయండి. నెక్స్ట్ దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి కుక్ చేయండి. ఇలా 70% కుక్ అయిన రైస్ని 1 లేయర్ కింద వేయండి. తర్వాత దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా వేసి నెక్స్ట్ 80% కుక్ అయిన రైస్ని లేయర్ కింద వేయండి. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా వేయండి. తర్వాత బాస్మతి రైస్ని బాయిల్ చేసిన వాటర్ని 1/2 glass వేయండి. నెక్స్ట్ కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేయండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ 1 కప్ రోజ్ పెటల్స్ వేసి తర్వాత 2 tablespoon షాజీరా వేయండి. లాస్ట్లో 3 tablespoon ఘీ యాడ్ చేయండి. ఇప్పుడు టిష్యూ పేపర్స్తో వేపర్ బయటికి వెళ్ళకుండా మొత్తం కవర్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత వేయండి. తర్వాత పొయ్యిలో నుండి కొన్ని నిప్పులు తీసి ఆ ప్లేట్ పైన వేయండి. ఒక 1/2 hour మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి నుండి దింపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. మీరు కూడా డెఫినెట్గా ఇలానే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.